శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ అర్జున, స్థితప్రజ్ఞుడు అనేవాడికి కోరికలు ఉండవు. కోరికలు అనేవి మనసులో నుండి తొలగిపోతాయి. మనసును ఆత్మయందు లగ్నం చేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆత్మను పరమాత్మతో సంయోగించి సంతుష్టుడై ఉంటాడు. ప్రాపంచిక విషయాల వలన కలిగిన ఆనందం కంటే అటువంటి ఆనందం గొప్పది అనే అనుభూతిని పొందుతాడు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. చాలామందికి ఒక సందేహం వస్తుంది. వేదాలలో, శాస్త్రాలలో మోక్షం గురించి చెప్తూ ఉంటారు కదా, అది ఎప్పుడు ఎలా వస్తుంది అనే సందేహం. అది ఎవరి చేతుల్లోనూ లేదు. ఎవరికి వారు పొందవలసిందే కానీ మోక్షం ఒకరు ఇచ్చేది కాదు. నిరంతర సాధన వలన వచ్చేదే కానీ ఈ విషయాలు తెలుసుకున్నందువలన రాదు. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మాకు అనుకున్నది జరగడం లేదు, మాకు ముక్తి రావడం లేదు అని దేవుళ్లను శాస్త్రాలను విమర్శించడం అవివేకం. పరమాత్మ మొట్టమొదట ముక్తి కానీ మోక్షం కానీ ఆత్మజ్ఞానం కానీ కలగాలంటే ముందు అన్ని కోరికలను వదిలిపెట్టాలి అని చెప్పాడు. ఒకటి అరా కోరికలు వదిలిపెట్టడం కాదు, సర్వాన్ అంటే అన్ని కోరికలని అన్నింటినీ వదిలిపెట్టాలి. అప్పటికే మనసులో కోరికలు ఉంటే వాటిని కూడా వదిలిపెట్టాలి. కోరికలలో రెండు రకాలు ఉంటాయి. కొన్ని కోరికలు ధర్మసమ్మతంగా, మరికొన్ని అధర్మసమ్మతంగా ఉంటాయి. ఇక్కడ కోరికలు అంటే అధర్మపరమైన కోరికలు అని అర్థం చేసుకోవాలి. ధర్మపరమైన కోరికలు కూడా పరిమితంగానే ఉండాలి. అప్పుడే మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో కొన్ని దుష్టమైన కోరికలు అంతర్గతంగా దాక్కుని ఉంటాయి. అందుకనే మనోగతాన్ అనే పదం వాడారు. మనసు పొరల్లో కొన్ని అధర్మమైన కోరికలు దాక్కుని ఉంటాయి. వాటినే పూర్వజన్మ వాసనలు అంటారు. అవి బయటికి కనపడవు, సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి. వాటిని కూడా వదిలిపెట్టాలి. వెతికి పట్టుకుని బయటికి పారద్రోలాలి. ఇది మొదటి మెట్టు. ఇక రెండవ మెట్టు ఆనందం, సంతోషం ఎక్కడో లేదు, నీలోనే, నీ ఆత్మలోనే ఉంది. బయట వస్తువులను అనుభవించడం వలన వచ్చేది ఆనందం కాదు, అది సుఖముతో కూడిన దుఃఖము. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ఆనందం దానంతట అదే కలుగుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. అహంకారాన్ని వదిలిపెట్టి మనస్సును లోపలకు మళ్లించి ఆత్మలో లీనం చేస్తే కలిగే ఆనందం పేరు బ్రహ్మానందం. ఆ ఆనందానికి ఏదీ సాటిరాదు. ఆ ఆత్మానందం పొందిన తర్వాత ఇంకా పొందవలసిన ఆనందం ఏదీ ఉండదు. ఈ ప్రకారంగా తనలో తాను ఆనందించడం, రమించడమే స్థితప్రజ్ఞుని లక్షణం. ఈ విషయాలనే ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. ఎవరికి వారు నేను స్థితప్రజ్ఞుణ్ణి అవునా కాదా, నేను జ్ఞానిని అవునా కాదా అన్న విషయం తనకు తానుగా తెలుసుకోవచ్చు. మరొకరిని అడగాల్సిన అవసరం లేదు. అలా తెలుసుకోవడానికి ముందు జ్ఞానం కావాలి. జ్ఞానం అనేది 3 విధాలుగా ఉంటుంది. మొదటిది వినడం ద్వారా జ్ఞానం సంపాదించడం. శాస్త్ర విషయముల గురించి వినడం, అర్థం చేసుకోవడం. సాధారణంగా మనం ఎదుటివాడి గురించి తెలుసుకోగలం, మన గురించి మనం తెలుసుకోలేం. ఎవడి గురించి వాడు తెలుసుకోవడం ముఖ్యం. ఎవడి ముఖం వాడు చూసుకోవాలనుకుంటే అర్థం సాయం కావాలి. అలాగే ఎవడి స్వభావం గురించి వాడు తెలుసుకోవాలంటే గురుముఖత, శాస్త్ర పరిజ్ఞానం కావాలి. రెండవది మననం. శ్రవణంలో సందేహాలు వస్తాయి. పూర్తిగా విన్న తర్వాత ఆ విన్న దానిని మననం చేసుకుంటూ ఉంటే సందేహాలు రావడం సహజం. వాటిని గురువు ద్వారా తీర్చుకోవాలి. అప్పుడే విన్నదానికి సార్థకత. దీనినే మననం అంటారు. విన్నదానిని అర్థం చేసుకోవడం, దాని గురించి ఆలోచించడం, ఎంతవరకు ఆచరణ యోగ్యమో అని నిర్ణయించుకోవడం, ఆచరించడానికి ప్రయత్నం చేయడం. మూడవది నిధిధ్యాసనం. అంటే విన్నదాన్ని మననం చేసుకుని, అర్థం చేసుకుని, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరించడం. అంటే శ్రవణం, మననం వలన కలిగిన జ్ఞానాన్ని, ప్రజ్ఞను మనలో స్థిరపరచుకోవాలి. కేవలం వినడం వల్ల ప్రయోజనం లేదు కదా. ఈ 3 స్థితులు దాటితేనే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. మొదటి 2 ఎవరైనా చేయగలరు. అంటే వినడం, సందేహాలు అడగడం చాలా సులభం. విన్నదాన్ని ఆచరించడం అత్యంత కష్టం. దీనికి సంబంధించిన విషయాలను పరమాత్మ మనకు చెప్పబోతున్నాడు. మనం సాధారణంగా బయట వస్తువుల నుండి, బంధుమిత్రుల నుండి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అలా కాకుండా మరొక ఆనందం ఉంది. మనస్సును ప్రాపంచిక విషయాల నుండి వెనక్కులాగి ఆత్మయందు నిలిపి దాని వలన ఆనందాన్ని పొందడం. దీనినే ఆత్మానందం అంటారు.
మనలో మనమే ఆనందించాలి. దానికి బయట వస్తువులు కారణం కాకూడదు. బయట వస్తువులను అనుభవించడం వలన కలిగే ఆనందం నిజమైన ఆనందం కాదు. ఏ కారణం లేకుండా తనలో తాను ఆనందించడమే నిజమైన ఆనందం. ఈ విషయాన్నే ఒక యోగిని అడిగారనుకోండి, స్వామీజీ మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాను అని అంటాడు. అంటే అతని సహజ లక్షణం సంతోషంగా ఉండడం. మన సంతోషం ఒక వస్తువు లభించడం వలన కలిగితే ఆ వస్తువు పోయినప్పుడు ఆ సంతోషం కూడా పోతుంది. ఇక మన ఆనందం దేని మీద ఆధారపడకుండా సహజంగా కలిగితే ఆ ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదే ఇందులో రహస్యం. కాబట్టి స్థితప్రజ్ఞుడి మొదటి లక్షణం నిరంతరం సంతోషం, ఆత్మానందం కలిగి ఉండడం. ఎందుకంటే ఆనందం ఆయన సహజ లక్షణం కాబట్టి. తరువాత సకలమైన కోరికలను వదిలిపెట్టడం. ఇది ఎలా సాధ్యం కాదు అని మనకు తెలుసు. కాబట్టి స్థితప్రజ్ఞత మనకు కాదు అని పురిట్లోనే సంధి కొట్టేస్తాము. అలా అని అనుకోకూడదు. త్యజించటం అంటే పూర్తిగా వదలడం కాదు. కోరికల మీద ఆధారపడి మన ఆనందం ఉండకూడదు. కోరికలు తీరినా తీరకపోయినా మనం ఆనందంగా ఉండాలి. కోరికలు మన ఆనందానికి మూల కారణం కాకూడదు అని భావం. కోరిక అంటే మన దగ్గర లేని వస్తువు మనకి కావాలి అనే భావన. అంటే ఆ వస్తువు నా వద్ద లేకపోతేనే కదా నేను ఆ వస్తువు కావాలి అని కోరుకునేది. అంటే నేను పూర్ణుడిని కాను. ఆ పూర్ణత్వం కొరకు ప్రయత్నించాలి. పూర్ణత్వం అంటే ఏమీ లేదు, ఉన్నదానితో తృప్తి చెందడం, లేని దాని కొరకు ఆరాటపడకపోవడం. అటువంటి పూర్ణత్వం సిద్ధిస్తే ఇంకా కావాల్సింది ఏమీ ఉండదు. అప్పుడు కోరికలు అనేవి ఉండవు. ఒకవేళ కోరికలు మనసులో మెదిలినా అవి తీరినా తీరకపోయినా అతడు చింతించడు, నిరంతరం ఆనందంలో ఉంటాడు. మనసులో ఉన్న కోరికలను జయించినవాడు అంటే కోరికలను అణగదొక్కమని కాదు. జయించడం అంటే అణగదొక్కడం కాదు. జయించడం అంటే వదిలిపెట్టడం, వాటి గురించి ఆలోచించకపోవడం, పట్టించుకోకపోవడం, ఆసక్తి లేకపోవడం. కోరికలు అంటే మనం ఇలా చెప్పుకోవాలి. కోరికలు ఒక స్థాయి వరకు ఉండవచ్చు. ఉదాహరణకు షుగర్ మామూలుగా 120 లోపల ఉండాలి. అది మించితే షుగర్ ఉన్నట్టు. 90 దిగితే షుగర్ డౌన్ అయినట్లు. కాబట్టి షుగర్ ఉండాలి కానీ మోతాదులో ఉండాలి. అలాగే కోరికలు ఉండాలి కానీ మోతాదులో ఉండాలి. మరి ఈ మోతాదు తెలుసుకునేది ఎలా అంటే ఏ కోరిక ధర్మసమ్మతంగా ఉంటుందో అది ఉండవచ్చు. ధర్మ విరుద్ధమైన కోరిక ఉండకూడదు. ఈ విధంగా విభజించవచ్చు. ధర్మసమ్మతమైన కోరికలు కూడా మితంగా ఒక పరిమితికి లోబడి ఉండాలి. అప్పుడే అవి అదుపులో ఉంటాయి. అవి ధర్మసమ్మతమైన కోరికలు అయినప్పటికీ వాటి మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకూడదు. అవి నిన్ను బంధించేవిగా ఉండకూడదు. ఆ కోరికల ఫలములను నీవు ఆశించకూడదు. దీనికంతటికి మానసిక పరిపక్వత కావాలి. బుద్ధిని ఉపయోగించాలి, విచక్షణ ఉపయోగించాలి. అప్పుడే ఈ యోగం సాధ్యం. కాబట్టి కోరికలు ధర్మసమ్మతంగా ఉండాలి, మితంగా ఉండాలి, బంధనములు కలిగించేవిగా కాకూడదు. అటువంటి వాటిని పరిశుద్ధమైన కోరికలు అని అంటారు. వాటి వలన ఎటువంటి హాని కలగదు. కాబట్టి అధర్మము, అపరిమితము, బంధకము అనే లక్షణములు ఉన్న కోరికలు జయించాలి. అటువంటి కోరికలను వదిలేయాలి. అటువంటి కోరికలు వదిలిపెట్టినవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు అని అన్నాడు భగవానుడు. దుఃఖము సంభవించినప్పుడు కృంగిపోనివాడు, సుఖములు సంప్రాప్తించినప్పుడు పొంగిపోనివాడు, రాగమును, భయమును, క్రోధమును వదిలిపెట్టినవాడు అయిన ధీరుడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో ఇక్కడ 2-3 లక్షణాలు వివరించాడు పరమాత్మ. అన్నింటికంటే ముఖ్యమైన లక్షణం సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా మనస్సును స్థిరంగా ఉంచుకోగలగడం. దీనికి మూలం తన మనస్సును, బుద్ధిని ప్రాపంచిక విషయాల నుండి వెనక్కులాగి ఆత్మయందు స్థిరంగా ఉంచగలగాలి. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు. ఇది జరగాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు మనస్సు క్షోభపడకూడదు, కలత చెందకూడదు. ఈ శరీరమే నేను అనే భావన కలిగినప్పుడే ఇలా జరుగుతుంది. ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకుంటే సుఖదుఖాలు అతన్ని బాధించవు. ఎందుకంటే సుఖం కానీ దుఃఖం కానీ మనసుకు కలిగే వికారాలు మాత్రమే. ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. తానే ఆత్మ అనుకున్న వాడిని ఈ మనోవికారాలు ఏమీ ప్రభావితం చేయలేవు. ఇంకా రాగము అంటే ఆసక్తిని, భయముని, కోపాన్ని విడిచిపెట్టాలి. ఇవి కూడా మనోవికారాలే. మనసులో ఆసక్తి కలుగుతుంది, అది కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరుతుందో లేదో అనే భయం కలుగుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఇవి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే వికారాలు. వీటికి స్థితప్రజ్ఞుడు ప్రభావితుడు కాడు.
కోరికలను ఆసక్తి స్థాయిలోనే త్రుంచివేస్తాడు. మననశీలుడిని ముని అని అంటారు. ఎల్లప్పుడూ భగవంతుని గురించిన విషయాలను మననం చేసుకుంటూ ఉంటే రాగము, భయము, క్రోధము అతనిని ప్రభావితం చేయలేవు. అటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు తనకు ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు అని చెప్తున్నాడు పరమాత్మ. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు కూడా సుఖదుఖములకు అతీతుడు కాడు. అతడికి పూర్వజన్మ కర్మ వాసనలు ఉంటాయి. వాటిని అనుభవించక తప్పదు. ఆ వాసనలు పుణ్యం పాపంతో కలిసి ఉంటాయి. అవి సుఖము దుఃఖం రూపంలో ఈ జన్మలో వెంటాడుతూ ఉంటాయి. వాటిని తప్పించుకోవడం ఎవ్వరి తరము కాదు. అటువంటి సుఖము దుఃఖము వచ్చినప్పుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, దుఃఖం వచ్చినప్పుడు అతని మనసు ఉద్విగ్నత చెందదు, అంటే ఎక్సైట్మెంట్కు లోను కాదు. సుఖం కలిగినప్పుడు ఒళ్ళు మరిచిపోయి ఆనందలోకాల్లో విహరించడు. ఎందుకంటే వాళ్ళ మనసులు నిశ్చలత్వాన్ని, దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది. స్థితప్రజ్ఞులు ఈ ప్రాపంచిక సుఖదుఖముల మీద ఆధారపడరు. దేనికి అతిగా స్పందించరు. నిశ్చలంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ సెట్ దృఢంగా ఉంచుకోవడమే స్థితప్రజ్ఞుడి లక్షణం. రాగము అంటే సంగమము, అంటే అటాచ్మెంట్. మనకు లేని ధనము, ఆస్తి, పదవి మనకు లభించడం, కొత్త కొత్త బంధుత్వాలు, స్నేహాలు లభించడం. సంగమం ఉన్న ప్రతి చోట భయం ఉంటుంది. ఎందుకంటే లేనిది రావడం, వచ్చింది పోవడం సహజం. కాబట్టి లేనిది రావాలనే కోరిక, వచ్చింది పోతుందేమో అన్న భయం ప్రతివాడికి ఉంటుంది. కోట్లు సంపాదించినా అతనికి సెక్యూరిటీ ఉండదు, భయం పెరుగుతుంది. ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ భయం, దానిని కాపాడలేక భయం. కొడుకుల వల్ల, కూతుళ్ళ వల్ల, బంధువుల వల్ల భయం. వాళ్ళు తన ఆస్తిని కాజేస్తారేమో అనే భయం. నిరంతరం భయంతోనే బ్రతుకుతూ ఉంటాడు. అటువంటివి స్థితప్రజ్ఞుడికి ఉండవు. ఎందుకంటే అతడికి సంగమమే ఉండదు. ఇంకా భయానికి ఆస్కారమే లేదు. తర్వాతది క్రోధము. క్రోధము అంటే అనవసరమైన ప్రతిస్పందనలు కలిగి ఉండడం. కొంతమందికి ఊరికినే కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో అతనికి తెలీదు. ఎదుటివాడు ఏ చిన్న మాట అన్నా, ఏ చిన్న ప్రతికూల విషయం సంభవించినా అంతర్గతంగా అతనిలో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి. అవి కోపంగా బయటకొస్తాయి. అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు. ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో అతనికే తెలీదు. పూర్వం మహారుషులు అయిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. శాపాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు. రాగము, భయము, క్రోధము ఒకటి వెంట ఒకటి వస్తాయి. కాబట్టి ఇవి లేకపోవడమే స్థితప్రజ్ఞుని లక్షణాలుగా చెప్పబడ్డాయి. దేని మీద, ఎవ్వరి మీద ఎక్కువగా మమతానురాగములు లేనివాడు, శుభమును అశుభమును సమానంగా చూసేవాడు, ఒకరిని అభినందించడం, మరొకరిని ద్వేషించడం చేయనివాడు. అటువంటి వానిలో ప్రజ్ఞ అంటే బుద్ధి చక్కగా ప్రతిష్ఠితమై ఉంటుంది. అంటే స్థితప్రజ్ఞుని లక్షణాలు ఒకరి సొత్తు కావు. ఆడవారు, మగవారు, ఉన్నత కులస్తులు, నీచ కులస్తులు ఎవ్వరైనా స్థితప్రజ్ఞుని లక్షణాలు కలిగి ఉండవచ్చు అని పరమాత్మ ఉద్దేశం. ఇంతకుముందు చెప్పినట్టు అతడు ఈ జన్మలో జ్ఞానం కలిగి ఉండవచ్చు. కానీ ఇంతకుముందు జన్మల వాసనలు అతనిని అంటిపెట్టుకుని ఉంటాయి. వాటి ప్రభావం చేత అతనిలో ప్రాపంచిక విషయముల మీద అభిమానము, స్నేహము, సంగము కలిగే అవకాశం ఉంది. కానీ ఈ జన్మలో అతని బుద్ధి స్థిరంగా ఉండడం వలన అటువంటి ప్రలోభాలకు లోనుకాడు. స్థిరంగా, నిశ్చలంగా ఉంటాడు. శుభం కలిగినా అశుభం కలిగినా అతడు చలించడు. అతడు ఎవ్వరినీ ద్వేషించడు, అలాగని ఎవ్వరినీ పూజించడు. సర్వుల యందు సమత్వ భావం కలిగి ఉంటాడు. ఎందుకంటే అతని బుద్ధి, ప్రజ్ఞ ఈ జన్మలో నిశ్చలంగా ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు లోను కాదు. స్నేహము అంటే ఫ్రెండ్షిప్. అభిస్నేహము అంటే గాఢమైన స్నేహము, అంటే డీప్ ఫ్రెండ్షిప్. మనం అందరితో స్నేహంగా ఉన్నా కొంతమందితో మాత్రమే ఫ్రీగా ఉంటాం. కొంతమందితో అయితే అతడు లేకపోతే నేను బతకలేను అనే విధంగా ఉంటాం. మరికొంతమందితో అంటి ముట్టనట్టు ఉంటాం. కానీ స్థితప్రజ్ఞుడు అందరినీ ఇష్టపడతాడు. కానీ ఎవరూ లేకపోయినా ఏమీ అనుకోడు. ఎందుకంటే అతడు ఎవరి మీద ఆధారపడి లేడు.
మనం ఇతరులతో స్నేహం చేస్తున్నాము అంటే వారి స్నేహం కోసం వారి మీద ఆధారపడుతున్నామని అర్థం. కానీ స్థితప్రజ్ఞుడు అయినవాడు అందరితో స్నేహంగా ఉంటాడు. కానీ అతనిది ఎవరి మీద ఆధారపడే స్నేహం కాదు. ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటాడు. ఎవరి మీద ఆధారపడడు. అనుకూలము ప్రతికూలము ఏది వచ్చినా సుఖము దుఃఖము పొందడు. అన్నింటినీ సమంగా చూస్తాడు. దేనికి అనవసరంగా స్పందించడు. అనవసరమైన పనులను చేయడు. అవసరమైన పనులనే చేస్తాడు. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు. ఏ విధమైన వికారములకు లోనుకాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞ జ్ఞానము స్థిరంగా అచలంగా ఉంటుంది. తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు ఎలాగైతే తాబేలు తన తలను 4 కాళ్లను తన డిప్పలోపలకు లాక్కుంటుందో అదే ప్రకారంగా జ్ఞాని అయిన వాడు బయట ప్రపంచంలో ఉన్న శబ్ద స్పర్శ రస రూప గంధముల ప్రభావం నుండి తన 5 జ్ఞానేంద్రియములను బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుండి వెనక్కు లాక్కుంటాడు. అటువంటి వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. తాబేలు తనను తాను రక్షించుకోవడానికి దాని మీద ఒక దృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంది. తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు తన తలను మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయ వాంఛల నుండి తనను తాను రక్షించుకోవడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు. ఇది అర్థం కావాలంటే మనము ఆచరించాల్సిన సాధనల గురించి ముందు తెలుసుకుందాం. ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం. నిగ్రహము అంటే ఇంద్రియములను అణగద్రొక్కడం అని అర్థం చేసుకోకూడదు. విపరీతముగా ఇంద్రియములతో స్పందించకూడదు. దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి. సాధకుడికి ఇది ముఖ్యం. దీనినే దమము అని అంటారు. ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతంగా స్పందిస్తుంటే నిరంతరం వాటి ప్రభావానికి లోనవుతాడు. కానీ అతడికి ఉన్నత స్థితి లభించే అవకాశమే లేదు. ఇంద్రియాలనే ఎందుకు నియంత్రించాలి? ముందు మనసును నియంత్రించవచ్చు కదా. అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియాలను నియంత్రించగలిగితే మనస్సును నియంత్రించడం సులభం అవుతుంది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహముతో మొదలు పెట్టాలి. సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాం. ఎందుకు? అనవసరమైన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త. ఇంకా కొంతమంది అనుమతి లేనిదే లోపలికి రాకూడదు అని బోర్డు కూడా పెడతారు. మన ఇంటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా, మన శరీరంలోకి ఇంద్రియముల ద్వారా ఎన్ని అనవసరమైన విషయాలు ప్రవేశిస్తాయో తెలుసుకోవద్దా? వాటిని నిరోధించడానికి తలుపులు పెట్టుకోవాలి కదా. లేకపోతే మన శరీరం ఒక పబ్లిక్ టాయిలెట్ అయిపోతుంది అని అంటారు స్వామి చిన్మయానంద. పబ్లిక్ టాయిలెట్కు తలుపులు ఉండవు. ఎవరైనా వచ్చి పని కానిచ్చిపోవచ్చు. కానీ వాళ్ళు వదిలిన తాలూకు వాసనలు అక్కడే ఉంటాయి. అలాగే మన శరీరం తలుపులు తెరిచిపెడితే బయట ప్రపంచంలో ఉన్న శబ్ద స్పర్శ రస రూప గంధములు అన్నీ యథేచ్ఛగా లోపలికి ప్రవేశిస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ వాటి వాసనలు మాత్రం మనల్ని వదలవు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము అనే తలుపులు మనం అమర్చుకోవాలి. తర్వాతది మనోనిగ్రహం. మనసును అనవసరంగా ఆలోచనలతో నింపేయడం. ఎవడన్నా ఒకడు మరొకడిని ఏదో ఒక మాట అన్నాడు అనుకుందాం. రెండవ వాడు వీడు నన్ను తిట్టాడు అనే నిర్ణయానికి వస్తాడు. దాంతో వదిలిపెట్టడు. ఏమేమి పదాలతో తిట్టాడు, ఎలా తిట్టాడు, దానికి నేనేం ప్రతీకారం చెయ్యాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. పొరపాటున వాడు ఎక్కడన్నా కనపడితే మెంటల్లీ అప్సెట్ అవుతాడు. ఇలా కాకుండా ఎక్కడిదక్కడ వదిలేస్తే హాయిగా ఉండవచ్చు. కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. మరి కొంతమందిలో కక్షలు తరతరాలు ఉండడం మనం చూస్తున్నాము. ఇదంతా మనసును నిగ్రహించుకోలేకపోవడమే, మనసు మన అధీనంలో లేకపోవడమే. ఉదాహరణకు ఎవరైనా నీకేం తెలీదు నోరు మూసుకో అన్నారనుకోండి, వెంటనే విపరీతంగా స్పందించకుండా కాసేపు మనస్సును నిగ్రహించాలి. నిజాయితీగా ఆలోచించాలి. వాడు నన్ను నీకేం తెలియదు అన్నాడు, ఈ విషయం నిజంగానే నాకు తెలియదు కదా, ఆ మాటే వాడు అన్నాడు, దానికి నేనెందుకు కోప్పడాలి అని అనుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బాగా తెలిసిన విషయాన్ని ఎవడో నీకేం తెలీదు అన్నాడు అనుకోండి, పాపం నాకు ఆ విషయం తెలుసు అన్న విషయం వాడికి తెలీదు, ఏం చేస్తాం, అది వాడి అజ్ఞానం అని అనుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆహా నాకు తెలియదంటావా అంటూ వాడి మీదకు పోతే మాటల యుద్ధం మొదలవుతుంది.
జ్ఞానేంద్రియాలు ఎప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. అప్పుడు ప్రాపంచిక విషయాల ప్రభావం వాటి మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి యొక్క తీవ్రమైన ప్రభావం తమ మీద పడినప్పుడు బుద్ధిమంతుడు తన జ్ఞానేంద్రియములు వాటి వల్ల ప్రభావితం కాకుండా తనలోకి లాక్కోవాలి. తాబేలును ఉదాహరణగా చెప్తారు. తాబేలు చిన్నగా నడుస్తుంది. ఆపద వచ్చినప్పుడు పరిగెత్తలేదు. ఎవరిని పొడవడానికి పొడుగాటి ముక్కు లేదు. కరవడానికి పళ్ళు లేవు. అందుకని దీనికి రక్షణగా దాని శరీరం మీద ఒక దృఢమైన డిప్పను ఏర్పాటు చేశాడు పరమాత్మ. తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అనే భావన రాగానే తాబేలు తన 4 కాళ్ళు, తల తన డిప్పలోకి లాక్కుంటుంది. సురక్షితంగా ఉంటుంది. అలాగే బయట నుండి ఏదైనా అనవసరమైన విషయం లోపలికి వస్తుంది అని తెలియగానే మనం కూడా మన 5 ఇంద్రియాలను తాబేలు మాదిరి లోపలికి లాక్కోవాలి. తాబేలు తనకు ఉన్న ఒక తల, 4 కాళ్ళు లోపలికి లాక్కుంటుంది. అలాగే మనం కూడా మన 5 ఇంద్రియాలను లోపలికి లాక్కోవాలి అని తాబేలును ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ సర్వశం అంటే అన్ని ఇంద్రియములను అని అర్థం. ఏదో ఒక ఇంద్రియము అంటే కళ్ళు మూసుకోవడమో చెవులు మూసుకోవడమో కాదు. గాంధీ గారి 3 కోతుల కథ మీకు తెలుసు. అవి కళ్ళు, చెవులు, నోరు మూసుకొని ఉంటాయి. చర్మం మూసుకోలేదు. ముక్కు మూసుకుంటే ఊపిరాడక చనిపోతాడు. అందుకని కళ్ళు, చెవులు, నోరు మూసుకుంటే బయట విషయాలు లోపలికి వచ్చే అవకాశం లేదు అని 3 కోతుల కథ మనకు బోధిస్తుంది. అదే ఇక్కడ తాబేలు ఉదాహరణతో చెప్పారు. అలా చేసిన వాడి జ్ఞానం దృఢంగా ఉంటుంది, చెల్లించదు. ప్రాపంచిక విషయాల వెంట పరుగెత్తదు. తనకు ఏం కావాలో అంతవరకే తీసుకుంటుంది. అనవసర విషయాల జోలికి పోదు. సాధనలో కొంత పురోభివృద్ధి సాధించిన వారు తమ తమ ఇంద్రియముల ద్వారా ప్రాపంచిక విషయములను లోపలకు స్వీకరించరు. కాబట్టి వారి నుండి ఇంద్రియార్థములు అంటే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధముల వలన కలిగిన వాసనలు తొలగిపోతాయి. కానీ లోపల ఉన్న మనసుకు మాత్రం వాటి మీద ఆసక్తి పోదు. కానీ స్థితప్రజ్ఞుడు అయిన వాడి మనసు పరమాత్మలో లీనమవుతుంది. కాబట్టి అటువంటి ఆసక్తి కూడా ఉండదు. మనకు ఇంద్రియములున్నాయి. వాటికి ఆహారం బయట ఉన్న ప్రాపంచిక విషయాలు. ప్రతిరోజు ఇంద్రియములు వాటిని ఆస్వాదిస్తూ ఉంటాయి. ఒకడికి ఆఫీసుకు పోకపోతే తోచదు. ఆదివారం రోజు ఆఫీస్ ఉండదు. వాడికి ఏదోగా ఉంటుంది. మరొకడికి పేకాట ఆడకపోతే నిద్ర పట్టదు. అన్నం తినకపోయినా ఉండగలడు కానీ పేకాట లేనిది ఉండలేడు. ఇలాగా ఇంద్రియములు వాటి శబ్ద, స్పర్శ మొదలగు అర్థములు బయట విషయాలను స్వీకరిస్తూ ఉంటాయి. ఎవరైనా బలవంతాన మనసును నిగ్రహించుకుని ఇంద్రియాలను కట్టడి చేసి ఒకచోట కూర్చున్నాడు అనుకుందాం. కానీ వాడిలోని వాసనలు అటువైపు లాగుతూ ఉంటాయి. పేకాట ఆడేవాడు కొన్నాళ్ళు ఆడకపోయినా వాడిలో పేకాట వ్యసనం అనే వాసన వాడిని విడిచిపెట్టిపోదు. యుధిష్ఠిరుడు చేసిన పని అదే కదా. జూదం మీద ఉన్న వ్యామోహము, వాసన పాండవులను అడవుల పాలు చేసింది. కానీ స్థితప్రజ్ఞుడు అయిన వాడికి ఈ వాసనలు కూడా ఉండవు. పూర్తిగా నశించిపోతాయి. కేవలం ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడమే కాకుండా వాసనలు కూడా లేకుండా పూర్తిగా నిర్మూలిస్తే కానీ స్థితప్రజ్ఞుడు కాలేడు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ సాధకుడి మానసిక పరిస్థితిని గురించి వివరించారు. పట్టుదల పట్టి విషయముల నుండి ఇంద్రియములను నిగ్రహించవచ్చును, కానీ మానసికంగా వాటి నుండి దూరం కాలేము. ఆసక్తిని వదులుకోలేము. ఎప్పుడూ మనసు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనల నుండి దూరం కావడానికి శాస్త్ర పఠనం, సత్సంగం నిరంతరం చేయాలి. వీటి వలన ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి పోతుంది. ప్రాపంచిక సుఖములు కేవలం పరిమిత సుఖాన్ని ఇస్తాయి. కానీ స్థితప్రజ్ఞుడు తన మనసును ఆత్మలో నిలిపి పరమానందాన్ని పొందుతాడు. అటువంటి వాడు ఈ తాత్కాలిక సుఖాల కొరకు ఆశించడు. ఇంతకుముందు చెప్పినట్లు తాబేలు ఆపద వచ్చినప్పుడు తన అంగములను డెప్పలోకి లాక్కున్నట్లు మానవుడు ప్రాపంచిక విషయాల నుండి ఇంద్రియములను వెనక్కి లాక్కోవడమే కాకుండా మనసులో కూడా ప్రాపంచిక విషయాల గురించి వాసనలను పూర్తిగా తుడిచివేయాలి. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు కాగలడు. కాబట్టి స్థితప్రజ్ఞుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము మాత్రమే కాకుండా వాటి తాలూకు ఆసక్తి, వాసనలు నాశనం కావడం ముఖ్యమని చెప్పాడు పరమాత్మ. ఇంద్రియములు చాలా శక్తివంతమైనవి. అవి జ్ఞానులు, వివేకవంతులు అయిన పురుషుల యొక్క మనసులను కూడా చిలుకుతూ ఉంటాయి, క్షోభింపచేస్తూ ఉంటాయి, బలాత్కారముగా తమ వైపుకు లాగుతూ ఉంటాయి. మనం సాధారణంగా మనసు బలమైంది అని అనుకుంటూ ఉంటాం. మనసే కాదు, ఇంద్రియములు కూడా చాలా బలమైనవి. అవి మనసును కూడా క్షోభింపచేసి
తమ వైపుకు బలవంతంగా లాక్కుంటాయి అనే విషయాన్ని వివరించారు వ్యాసుల వారు. ఇంద్రియములు నిరంతరం ప్రాపంచిక విషయముల మీద, విషయ వాంఛల మీదకు పరిగెడుతూ మనస్సును కవ్వంతో మజ్జిగ చిలికినట్లు చిలుకుతూ ఉంటాయి, క్షోభను కలుగజేస్తుంటాయి. ఇంద్రియములు చాలా బలవత్తరమైనవి. అవి మనసును తమ వెంట లాక్కుని వెళ్తాయి. దీనికి గొప్ప, పేద, చదువురానివాడు, విద్వాంసుడు అనే తేడా లేదు. అందుకే విపశ్చితః అని అన్నారు. అంటే పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఈ ఇంద్రియముల ప్రభావం నుండి తప్పించుకోలేరు. విద్వాంసుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఏమీ తెలియని పామరుల సంగతి చెప్పేదేముంది? ఉదాహరణకు పేకాట ఆడేవాడు బలవంతాన ఇంట్లో ఉన్న వాడి చేతి వేళ్ళు పేక ముక్కలు పట్టుకున్నట్టు వాటిని చూస్తున్నట్లు చేస్తుంటాయి. ఇంక తట్టుకోలేక అటు ఇటు చూసి ఏదో ఒక అబద్ధం చెప్పి పేకాట ఆడే చోటికి కాళ్ళు పరిగెడతాయి. ఇంద్రియములు అంత బలవత్తరమైనవి. అందుకే ఇంద్రియ నిగ్రహం మనం అనుకున్నంత సులభమేమీ కాదు. ఇది చాలా కష్టం. ఇది భగవంతుడే చెప్తున్నాడు. భగవంతుడే సులభం కాదు అని అన్నాడు కదా అని దాని గురించి మనం దేనికి కష్టపడాలి అని అనుకోకూడదు. నిరంతరం ఇంద్రియములను నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే నిరుత్సాహం ఉండకూడదు. మరలా ప్రయత్నించాలి. అంతేకాని కృంగిపోకూడదు. ఇంద్రియములు కవ్వం లాంటివి. ఇవి మనసును చిలుకుతాయి. వాటిని సహించగలగాలి. ఇవి బుద్ధిమంతుల మనసులను కూడా వికలం చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి జోలికి పోకూడదు. ఏ క్షణమైనా అవి మనల్ని ముంచుతాయి. విశ్వామిత్రుడు ఎంతటి తపస్వి, ఆయన ఎంతటి జ్ఞాని అయినా మేనకను చూడగానే అతని కాళ్ళు ఆమె వెంట వెళ్ళాయి. కానీ ఆయన తన ప్రయత్నాన్ని మానలేదు. చివరకు బ్రహ్మర్షి అని అనిపించుకున్నాడు. వేదకర్త అయ్యాడు. రెండవ ఉదాహరణ సీత కూడా బంగారు జింకను చూసింది, ఆశపడింది, ఎన్నో కష్టాల పాలైంది. బంగారు లేడిని కళ్ళతో చూసి చిన్న కోరిక మనసులో మెదిలిన కారణంగా దాదాపు 1 సంవత్సరం పాటు అవస్థపడింది. కాబట్టి ఎంతో గొప్పవాళ్లను కూడా ఈ ఇంద్రియములు బుట్టలో పడేస్తాయి. వాటిని అదుపులో పెట్టాలి. ఇది సాధకుడికి ఒక సూచన. ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్న సాధకుడు తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి. పరమాత్మయందే ఆసక్తి కలిగి ఉండాలి. ఇంద్రియములు, మనస్సు స్వాధీనంలో ఉన్నవాడి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఒకటి ఇంద్రియ నిగ్రహము, రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం. మొదటిది బాహ్యంగా చేయవలసింది, రెండవది అంతర్గతంగా చేయాల్సిన పని. ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు. లోపల మనస్సును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే కానీ బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థం. కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి, వాసనలు పోవాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి, మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి. అప్పుడే వాడు స్థితప్రజ్ఞుడవుతాడు. ఇంద్రియ నిగ్రహము అనేది నిరంతర సాధన, శాస్త్రజ్ఞానము, సత్సంగము వీటితో వస్తుంది. ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది, మనస్సు ఆత్మలో లీనమవుతుంది. అప్పుడే పరమానందం కలుగుతుంది. కాబట్టి అన్నింటికంటే ఇంద్రియ నిగ్రహము ముఖ్యము అని చెప్తున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఈ ఇంద్రియములు బాగా శాస్త్రజ్ఞానము, బుద్ధి గలవాడిని కూడా పడగొడతాయి. ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల వంటివి. గుర్రాలు తమ దారిని తాము రథాన్ని లాక్కుపోతుంటే రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది, ప్రమాదానికి గురి అవుతుంది. అలాగే ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్లు వినకుండా తమ దారిని తాము పోతుంటే వాడు ఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు. ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి. అవి తాను చెప్పినట్లు నడుచుకునేలా చేయాలి. ఇది సాధించడానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ముందు మనస్సు పరమాత్మయందు ఉంచాలి. పరమాత్మ గురించి ఆలోచించాలి. ముందు సగుణారాధనతో మొదలుపెట్టి ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహంను పూజించి ఆ తర్వాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చేయాలి. దానిని ధ్యానం అంటారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సును పరమాత్మయందు లగ్నం చేయాలి. అప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని బోధించాడు పరమాత్మ. ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో తిరుగుతూ విషయవాంఛల గురించి ఆలోచించేవాడికి ఆ విషయముల యందు సహజంగానే సంగము, ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కోర్కెలుగా మారుతుంది. కోర్కెలు తీరితే ఆనందం కలుగుతుంది.
కోరికలు తీరకపోతే విపరీతమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో నుండి కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కువైతే ఒక విధమైన మోహంలో పడిపోతాం. ఆ మోహం ఎక్కువైతే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కోపంతో ఊగిపోతూ ఉంటాం. అప్పుడు బుద్ధి పనిచేయదు. మంచి చెడు విచక్షణ కోల్పోతాం. చేయకూడని పనులు చేస్తాం. దానివల్ల సర్వనాశనం జరుగుతుంది. ప్రాపంచిక విషయములతో అటాచ్మెంట్తో మొదలైంది చివరకు మనిషి పతనానికి దారితీస్తుంది. మొట్టమొదట అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. లోపలకు చేరిన తర్వాత దాని పని అది చేస్తుంది. ఒక వస్తువును చూసి ఊరుకుంటే ఇబ్బంది లేదు. దాంతో సంఘం అంటే అటాచ్మెంట్ పెట్టుకోవడం వలననే అసలు కథ మొదలవుతుంది. ఆ అటాచ్మెంట్ కోరికగా మారుతుంది. ఇంట్లోకి పాము దూరితే ఎంత హడావిడి చేస్తుందో ఈ సంఘం కూడా మనసులో దూరితే అంత హడావిడి చేస్తుంది. మనసును నిలువనీయదు, అల్లకల్లోలం చేస్తుంది. పామును బయటకు తరమడం కానీ చంపడం కానీ చేస్తాం. అలాగే కోరికగా ఉన్నప్పుడే దాన్ని నిర్మూలించడం ఉత్తమం. ఎందుకంటే కోరిక పుట్టగానే అది తీరాలనే తపన మొదలవుతుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏం చేస్తామో ఏం మాట్లాడతామో తెలియదు. విచక్షణ నశిస్తుంది. బుద్ధి పనిచేయడం మానేస్తుంది. ఒళ్ళు తెలీదు. కోపంతో ఊగిపోతుంటాడు. యుక్తాయుక్త జ్ఞానం నశిస్తుంది. ఎదుటిగా ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాము అనే విషయం మర్చిపోతాడు. ఒక విధమైన మోహం ఆవహిస్తుంది. బుద్ధి మందగిస్తుంది. బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అతడి పతనం మొదలవుతుంది. దీనికంత కారణం ప్రాపంచిక వస్తువులతో సంఘం. ఆ సంఘం వలన పుట్టిన కోరిక. ఇక్కడ ఒక తమాషా అయిన పదం వాడారు. ధ్యాయాతో విషయాన్ అంటే మానవుడు విషయముల గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. సాధారణంగా పరమాత్మను గురించి చేసేది ధ్యానం. కానీ మానవుడు పరమాత్మను మర్చిపోయి ప్రాపంచిక విషయముల గురించి, విషయ వాంఛల గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రాపంచిక విషయాలను ధ్యానం చేయడం మాని పరమాత్మను గురించి ధ్యానం చేయడం మొదలు పెడితే అన్నీ చక్కపడతాయి. కోపం మొదలైన విపరీత పరిణామాలు సంభవించవు. సాధారణంగా మానవుడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి ధ్యానం చేస్తుంటాడు. కానీ శాస్త్ర విషయములు వినడానికి విముఖత చూపిస్తూ ఉంటాడు. కారణం అతడికి దాని మీద ఆసక్తి లేకపోవడమే. శాస్త్ర విషయాలు వింటూ ఉంటే ప్రజ్ఞ వస్తుంది. ఆ ప్రజ్ఞను స్థిరంగా ఆచరణలో పెడితే దానిని స్థిత ప్రజ్ఞ అంటారు. ఏదో విన్నాంలే, అన్నీ చేస్తామా ఏమన్నానా అంటూ దానిని అక్కడే వదిలేస్తే అది గత ప్రజ్ఞ అవుతుంది. ఇప్పుడు విన్నదానిని ఆచరణలో పెట్టకపోతే ఏమవుతుందో భగవానుడు చెప్తున్నాడు. మనసులో ఒక థాట్ వస్తుంది. దానిని మనం అలాగే ఉంచాం. అలా పెంచుతాం. దాని గురించి విపరీతంగా ఆలోచిస్తాం, మదిస్తాం. దానిని ఇదివరకు వచ్చిన ఆలోచనలతో ముడిపెడతాం. మనం భగవంతుడి గురించి క్షణం కూడా ఆలోచించాం. కానీ మనలో చెలరేగే భావాల గురించి తదేకంగా ధ్యానం చేస్తూ ఉంటాం. భగవంతుడి గురించి చేసే ధ్యానం మంచి ఫలితాలను ఇస్తే, విషయ వాంఛల గురించి చేసే ధ్యానం దుష్ఫలితాలను ఇస్తుంది. మనకు భగవంతుడి మీద ధ్యానం కుదరడం లేదు అంటే దాని అర్థం మనకు విషయవాంఛల మీద ఉన్న ఆసక్తి ఈశ్వరుడి మీద లేదు అని. ఆ ప్రకారంగా విషయవాంఛల గురించి, ప్రాపంచిక విషయముల గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి వాటి మీద అటాచ్మెంట్ అంటే సంగమం అంటే ఆసక్తి పెరుగుతుంది. మనం ఏ విషయం మీదనైనా ఎక్కువగా ఆలోచిస్తే ఆ విషయం మీద ఆసక్తి సంగమం పెరుగుతుంది. దానికి అతుక్కుపోతారు. అదే లోకంగా ఉంటారు. దీనికి ముఖ్య ఉదాహరణ ప్రకటనలు. చూడంగా వినంగా దానికి అతుక్కుపోయి అది కొంటే కానీ నిద్రపట్టని స్థితికి చేరుకుంటారు. ఈ ప్రకారంగా ఒక విషయాన్ని గురించి ఆలోచించి దాని మీద ఆసక్తి పెంచుకుని తుదకు ఆ వస్తువు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, అది లేకపోతే నేను సుఖంగా ఉండలేను, ఎలాగైనా ఆ వస్తువు నాకు కావాలి అనే నిశ్చయానికి వస్తారు. దీనినే కోరిక అంటారు. ఆ కోరిక ఎలాంటిదంటే ఆ వస్తువు మీ దగ్గర ఉన్నట్లే ఊహించుకుంటారు. అది మన ఇంట్లోనే ఉన్నట్లు, దాని వలన ఎంతో ఆనందం పొందుతున్నట్లు ఊహల్లో తెలిపోతారు. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే ఆ వస్తువు నాకు కావాలి, నా కోరిక తీరాలి అనే స్థితికి చేరుకుంటారు.
బాగా ఉన్నవాళ్ల పిల్లలు కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు, బైకులు దొంగిలిస్తూ ఉంటారు. కొంతమంది తమ గర్ల్ ఫ్రెండ్ను పబ్కు తీసుకువెళ్ళడానికి, దొంగతనాలు చేయడానికి కూడా వెనకాడరు. ఇది మనం వింటూనే ఉంటాం. ఇది ఒక విపరీత స్థితి. ఈ స్థితికి చేరుకున్న తర్వాత ఆ కోరిక అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కోరిక తీరకపోతే నేను సుఖంగా ఉండలేను, బ్రతకలేను అనే స్థితికి చేరుకుంటారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే చెప్పేదే ఉంది, అంతా మంచి జరుగుతుంది. కానీ కోరికలు అన్నీ తీరవు కదా, తీరని కోరికలే ఎక్కువ ఉంటాయి. ఆ ప్రకారంగా విపరీతంగా ఊహించుకున్న కోరికలు తీరకపోతే విపరీతమైన కోపం వస్తుంది. ఒకవేళ ఆ కోరిక తీరింది అనుకున్నాం, దాని వెంట మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఎందుకంటే దొరికిన దానితో తృప్తి చెందడం మానవ లక్షణం కాదు. ఉన్న దానిని పక్కన పెట్టి లేని దానికోసం ప్రాకులాడడం మనకు పుట్టుకతో వచ్చిన గుణం. కాబట్టి కోరికలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అవి తీరకపోతే కోపం రావడం సహజం. ఆ కోపం మన మీద కాదు, ఎవరి మీదనో కోపం. వాడి వల్ల నాకు ఇలా జరిగింది, వీడి వల్ల నాకు ఇలా జరిగింది అని వాడి మీద వీడి మీద కోపం వస్తుంది. కొంతమందికి అకారణ కోపం, దానికి ఒక కారణం ఉండదు. చిరుబుర్రులాడుతూ ఉంటారు, అసహనంగా ఉంటారు, పలకరిస్తే కస్సుమంటారు, చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు. కోపం అంటూ వేరే ఏమీ లేదు. అనుకున్న కోరిక తీరకపోతే, అనుకున్నది జరగకపోతే, తాను అనుకున్నట్లు కాకుండా వ్యతిరేకంగా జరిగితే, తనకు నచ్చని వాడిని చూస్తే కలిగే స్థితి కోపం. ఒక ప్రవాహం పోతూ ఉంటుంది, అది ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఏదైనా అడ్డు తగిలితే ఎగిసిపడుతుంది. అలాగే అనుకున్నది నెరవేరకపోతే, మనకు నచ్చనిది జరిగితే కోపం వస్తుంది. క్రోధం వచ్చిన తర్వాత జరిగే పరిణామం, మానవుడు తాత్కాలికంగా వివేచనా శక్తిని కోల్పోతాడు. విచక్షణ ఉండదు, మంచి చెడు గుర్తించడు, ఎవరిని తిడుతున్నాడో ఏం తిడుతున్నాడో చూడడు, నోటికి ఎంత వస్తే అంత అనేస్తాడు. దానినే మోహం అంటారు. అంటే ఆ కోపానికి వశుడు అవుతాడు, ఆవేశానికి లోనవుతాడు, పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తాడు. శంకరుల వారు కోపం వచ్చిన వాడి గురించి చెప్తూ, అటువంటి వాడు గురువును కూడా ఆక్షేపిస్తాడు, నీకేం తెలుసు అంటాడు, తల్లిని కూడా కొట్టడానికి పోతాడు. ఇటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మానవుడికి బాహ్య స్మృతి ఉండదు. ఒక విధమైన ట్రాన్స్లో ఉంటాడు, ఊగిపోతూ ఉంటాడు. అంటే మంచి చెడు తెలుసుకునే స్మృతి, అంటే జ్ఞాపక శక్తి పోతుంది. తాను ఎవరితో మాట్లాడుతున్నాడో మర్చిపోతాడు. నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాడు. వాడు నా యజమాని, వాడు నా తండ్రి, నా అన్న, నా బంధువు, నా భార్య అనే స్పృహ కూడా ఉండదు. ఎవరినీ లెక్క చేయడు. ఆ స్థితి నుండి మానవుడు ఇంకా దిగజారి తన బుద్ధిని కోల్పోతాడు. ఏది చేయాలి, ఏం చేయకూడదు అని నిర్ణయించేది బుద్ధి. ఆ బుద్ధి కూడా పనిచేయదు, పక్కకు తొలగి ఉంటుంది. ఎందుకంటే చెప్పినా వినే స్థితిలో లేడు అని. బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో వాడి పతనం ప్రారంభమవుతుంది. అప్పుడు మానసిక పతనం శారీరక పతనం క్రింద మారుతుంది. కొట్టడం, తిట్టడం, చంపడం, నరకం లాంటివి చోటు చేసుకుంటాయి. దానితో పోలీస్ స్టేషన్లు, జైళ్ళు పరువు పోవడం, అంటే మానవుని పతనం మొదలవుతుంది. ఇది సంఘంతో మొదలై తుదకు సర్వనాశన స్థితికి చేరుకున్న మానవుని పతనావస్థ. ఈ పతనావస్థను తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. రాగద్వేషములు లేకుండా తన స్వాధీనంలో మనస్సు, ఇంద్రియములు ఉన్న మానవుడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా, బయట ప్రపంచంలో ఉన్న సుఖములు అనుభవిస్తున్నా తాను మాత్రం పరమ ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి శాంతిని పొందిన మానవుడికి దుఃఖములు అంటూ ఏమీ ఉండవు. అతడి చిత్తము ప్రశాంతంగా ఉంటుంది. అతడి బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ యందే లగ్నం అయి ఉంటుంది. మనస్సులో రాగద్వేషములు లేనివాడు, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము కలవాడు పరమశాంతిని పొందుతాడు. అతడి మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అటువంటి వాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా అతడి మనసు ఎటువంటి వికారములకు లోను కాదు, విషయ వాంఛలలో లగ్నం కాదు, దేనితోనూ ఎటువంటి సంగమము పెట్టుకోదు. అతడి శరీరం అనే రథం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. దీనికంతా మూల కారణం అతని మనస్సు, ఇంద్రియములు, రాగద్వేషములను వదిలిపెట్టి అతని స్వాధీనంలో ఉండడమే. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇంద్రియములకు, మనస్సుకు దాసులై తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంద్రియములను, మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటే కలిగే ఫలితం దుఃఖరాహిత్యం, పరమశాంతి, పరమానంద ప్రాప్తి.
ఏదో ఒక దుఃఖం కాకుండా సకల దుఃఖాలు నశించిపోతాయి. ఎప్పుడైతే సకల దుఃఖాలు నశిస్తాయో అప్పుడు అతడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అతని మనసు ఆత్మయందు లీనమవుతుంది. అప్పుడు కలిగేదే పరమానందం, బ్రహ్మానందం, శాశ్వత సుఖం, పరమశాంతి. ఇప్పుడు ఈ విషయాలను కాస్త లోతుగా పరిశీలిద్దాం. పతనావస్థకు కారణం ఏమిటి? మొట్టమొదటి చూడండి, ప్రాపంచిక విషయముల గురించి, విషయ వాంఛల గురించి ఆలోచించడం. ఈ స్థితి నుండి పతనావస్థకు అంచెలంచెలుగా చేరుకున్నాడు మానవుడు. కానీ మొట్టమొదట అంటే ప్రాపంచిక విషయముల నుంచి ఆలోచించేటప్పుడే చిన్న జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ పతనావస్థ దాపురించదు అని భగవానుడు అంటున్నాడు. అదేమిటంటే ప్రాపంచిక విషయములు, కామవాంఛలు, విషయవాంఛలు మానవులను ప్రలోభ పెడతాయి. అది సహజం. ఆ ప్రలోభాలు వచ్చినప్పుడు మానవుడు బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి. ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు, ఇది నాకు చాలా ఇష్టం అనే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. ఈ వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం బుద్ధితో ఆలోచించాలి. దానికి మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు బయట ఉన్న ప్రాపంచిక విషయములు మనలను ఎంత ప్రలోభ పెట్టినా దానికి వశలము కాము. చిరునవ్వుతో చూస్తూ ఉంటాం కానీ మనశ్శాంతిని కోల్పోము. అది కావాలి, ఇది వద్దు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటాము. రాగము అంటే ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనే భావన, ఇది నాకు చాలా ఇష్టం అనే భావన. ద్వేషము అంటే ఇది నాకు ఇష్టం లేదు, దీనివలన నాకు ఎటువంటి సంతోషము కలగదు, పైగా దుఃఖం వస్తుంది, కాబట్టి ఇదంటే నాకు ద్వేషము అనే భావన. ఈ రెండు చెడ్డవే. ఇవి దూరంగా పెడితే మనశ్శాంతి దానంతట అదే కలుగుతుంది. ఎవరైతే రాగ ద్వేషములకు లోను కాకుండా మనస్సును, బుద్ధిని అదుపులో పెట్టుకుని ఉంటాడో అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతున్నా వాటికి అంటకుండా, వాటితో ఎటువంటి సంగము లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు వలె అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ దేనికి అంటుకోడు. అటువంటి వాడి ఇంద్రియములు, మనస్సు అతని స్వాధీనంలో ఉంటాయి. అతడు చెప్పినట్లు నడుచుకుంటాయి. స్వామీజీ అంటే అర్థం ఇదే. ఎవరైతే తన మనస్సును, ఇంద్రియములను తన వశంలో ఉంచుకుంటాడో వాటికి తానే యజమాని అంటే స్వామి అవుతాడో ఆయనే స్వామీజీ. అంతేకాని సిల్కు కాషాయాలు కట్టుకుని విలాసవంతమైన ఆశ్రమాలలో ఉండేవాళ్ళు కాదు. ప్రసన్నత, మనశ్శాంతి ఎలా ఉంటుంది అంటే సకల దుఃఖములను నాశనం చేస్తుంది. మనలో అడ్డదిడ్డంగా చెలరేగే ఆలోచనలు మన ప్రశాంతతను నాశనం చేస్తే ఈ ప్రసన్నత మనలో ఉన్న దుఃఖాలను నాశనం చేస్తుంది. దుఃఖాలు నశిస్తే కలిగే స్థితి నిశ్చలానంద స్థితి, బ్రహ్మానంద స్థితి. మనకు ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది. అటువంటి వాడు శ్మశానంలో ఉన్న ఆనందంగా ఉంటాడు. ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా సంయమనాన్ని కోల్పోడు. ఇది బయట జరిగే పరిణామం. ఈ ప్రసన్నత, ప్రశాంతత ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనస్సు ఖచ్చితమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. భగవంతుని మీద ఏకాగ్ర బుద్ధి ఉంటుంది. ప్రాపంచిక విషయముల యందు పరుగు పెట్టదు. ఏది మంచి, ఏది చెడు తెలుసుకుంటుంది. అప్పుడు వాడు కర్మయోగి అవుతాడు. అతని మనస్సు పరమాత్మ యందు స్థిరంగా లగ్నమవుతుంది. ఇంద్రియములు, మనస్సు వశంలో లేని వాడికి బుద్ధి కూడా నిశ్చలంగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచన కలగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖం, శాంతి ఎలా లభిస్తుంది? ప్రతివాడు నేను సుఖంగా, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖం, ఆనందం ఎక్కడ ఉందో, ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖం, ఆనందం అని అనుకుంటున్నది నిజంగా సుఖం, ఆనందం కాదు అన్న విషయం వాడికి తెలియదు. సంసారమే సుఖదుఖాల సమ్మేళనం. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనసును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మయందు ఉంచితే అదే శాశ్వత సుఖం. దానికోసం ఎవరూ ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి, విషయ వాంఛల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము, ఆనందము, శాంతి ఎలా లభిస్తాయి అని
పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. చాలామంది ఊరికే టెన్షన్ పడిపోతూ ఉంటారు, కారణం ఉండదు. ధరలు పెరగక ముందే పెరుగుతాయేమో అనే టెన్షన్, పెరిగిన తర్వాత మరొక టెన్షన్, 10 మంది గుమిగూడి ఉన్న వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారేమో, మత కలహాల లాంటివి జరుగుతాయేమో అనే టెన్షన్. వాళ్లకు ఎక్కడో అలాంటిది జరిగి ఉంటుంది, దాని జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉంటారు. కొంతమంది అవసరమైన విషయాలను వదిలిపెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేవాలయానికి పరమాత్మను దర్శించడానికి, ధ్యానం చేయడానికి వెళ్తాం, కానీ అక్కడ మూల విరాట్టుకు, ఉత్సవ విగ్రహాలకు చేసిన అలంకారాలు, వితరణ చేసే ప్రసాదాలు, దేవాలయానికి అమర్చిన రంగురంగుల దీపాలు, వీటి మీదనే దృష్టి పెడతాం తప్ప పరమాత్మ గురించి తలుచుకోము. ఒక్కొక్కడు దేవాలయంలో తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదని, తన పూజ ముందు జరగలేదని, తనకు హారతి ముందు ఇవ్వలేదని అందరి మీద కోపడతాడు. ఇటువంటి వాడి మనసు ప్రతి చిన్న విషయానికి కూడా చలిస్తూ ఉంటుంది. బుద్ధి నిశ్చలంగా ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియములను, మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్లు నడిచేటట్లు చేసుకోవాలి. అటువంటి వాడిని యుక్త పురుషుడు అని అంటారు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము లేనివాడు అయుక్త పురుషుడు. అయుక్త పురుషుడికి బుద్ధి నిశ్చయంగా ఉండదు, ప్రజ్ఞ లభించదు, పరమాత్మను గురించిన ఆలోచనలు వాడికి రావు. అటువంటి వాడికి పరమాత్మ భావనే ఉండదు. పరమాత్మ భావన లేని వాడికి శాంతి లభించదు. ఎప్పుడూ అశాంతితో బాధపడుతూ ఉంటాడు. నిరంతరం అశాంతితో ఉన్నవాడికి సుఖం ఎలా లభిస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి అశాంతి పోవాలంటే, సుఖం కావాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము ముఖ్యము. ఓ అర్జున, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో మునిగి తేలేవాడి మనసు ప్రచండమైన గాలిలో నీటిపై తేలుతున్న నావ మాదిరి అటూ ఇటూ ఊగుతుంది. నిగ్రహము లేని ఇంద్రియములు మానవుని బుద్ధిని, అంటే విచక్షణ శక్తిని హరించివేస్తాయి. అలా కాకుండా ఇంద్రియములను, మనస్సును అదుపులో ఉంచుకున్నవాడి బుద్ధి, జ్ఞానము నిశ్చయంగా స్థిరంగా ఉంటుంది. సాధకుడు అయినవాడు తన ఇంద్రియములను, మనస్సును ప్రాపంచిక విషయములు, విషయ వాంఛల వైపుకు పోకుండా జాగ్రత్త పడాలి. అలా కాకుండా ఇంద్రియములు, మనసు ఎటు వెళితే అటు పోతుంటే అంతులేని దుఃఖం కలుగుతుంది. ఇంకా ఎక్కువగా సంసారం అనే బావిలో కూరుకుపోతాడు. అది ఎలా అంటే, సముద్రంలో ఒక నావ ఉంది. దాని ఇష్టం వచ్చినట్లు దానిని పోనిస్తే గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది. అలా కాకుండా నావను చుక్కానితో నడిపితే సక్రమ మార్గంలో నడుస్తుంది, సరి అయిన గమ్యాన్ని చేరుకుంటుంది. అలాగే మన మనసు, బుద్ధి నిశ్చలంగా ఉండాలంటే ఇంద్రియములను, మనసును అదుపులో ఉంచుకోవడమే. దానికి కావలసింది వివేకము, జ్ఞానము. చాలామంది తమకు వివేకము, జ్ఞానము ఉంది అనుకుంటారు, కానీ వారి మనస్సు, ఇంద్రియములు అప్పుడప్పుడు వారి స్వాధీనంలో ఉండకుండా విషయ వాంఛల వైపు పరిగెడుతూ ఉంటాయి. దీనికి విశ్వామిత్రుడు ఒక మంచి ఉదాహరణ. కాబట్టి వివేకము, జ్ఞానముతో పాటు వైరాగ్యం కూడా అలవర్చుకోవాలి. ఎల్లప్పుడూ మనసు, ఇంద్రియములను విషయములలో దూరకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాడి జ్ఞానము స్థిరంగా ఉంటుంది. వాడి బుద్ధి ఆత్మయందు నిశ్చలంగా ఉంటుంది. మానవులు సాధారణంగా మాకు దుఃఖములు పోవాలి, సంసార బంధనములు తొలగాలి, మోక్షము రావాలి అని దేవుడికి కోరుకుంటూ ఉంటారు. ఇది ఎవరికి వారు చేసుకోవాలి, కానీ దేవుడేం చేస్తాడు? మానవుని బుద్ధి స్థిరంగా ఉంటే దుఃఖాలు రావు, అన్నీ సుఖాలే, సంసార బంధనములు ఉండవు, మోక్షము దానంతట అదే వస్తుంది అని పరమాత్మ బోధించాడు. సాధారణంగా మనసు ఏం చెప్తే ఆ మాట ఇంద్రియాలు వినాలి, కానీ కొంతమందికి ఇంద్రియాలు మనసును శాసిస్తూ ఉంటాయి. ఇంద్రియాలు ఎటుపోతే మనసును కూడా అటువైపు లాక్కుపోతుంటాయి. అటువంటి వాడి మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఒక పడవ నీటిలో తేలుతూ ఉంది, పెద్దగా గాలి వీచింది, ఆ పడవ అటు ఇటు ఊగుతుంది, ఎటో దిక్కుగా వెళ్తుంది, తొదుకు మునిగిపోతుంది, నిశ్చలంగా ఉండదు. ఇంద్రియములు ఎటు పోతుందో మనసు అటే పోతుంది. ఇంద్రియములు మనస్సుకు ఉన్న శక్తిని కూడా హరిస్తాయి. అప్పుడు బుద్ధి కూడా పనిచేయదు, విచక్షణ శక్తి సన్నగిల్లుతుంది, చేయకూడని పనులు చేసి కష్టాల్లో పడతారు. కాబట్టి మనసును, ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అలా అదుపులో పెట్టుకోలేని వాడి బుద్ధి పనిచేయదు. అలా కాకుండా ఇంద్రియములను ప్రాపంచిక విషయముల నుండి వెనక్కు లాగి తన ఆధీనంలో ఉంచుకుంటే, మనసును అటు ఇటు పోకుండా నిగ్రహిస్తే అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఓ అర్జున, నీ ఇంద్రియములు కూడా నీ స్వాధీనంలో ఉన్నట్లు కనపడడం లేదు.
చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, గొంతు ఎండిపోతుంది, గాంధీవం కింద పడిపోతుంది అని అన్నావు కదా. నీ ఇంద్రియములు చేసే పనులకు నీవు లొంగిపోయి యుద్ధం చేయను అని అనవద్దు. నీ ఇంద్రియములను నీ స్వాధీనంలో ఉంచుకో. ఇంద్రియములు చెప్పినట్లు చేస్తే అపకీర్తి పాలవుతావు. కాబట్టి నీ మనసును, బుద్ధిని నిశ్చయం చేసుకో. ప్రజ్ఞతో, వివేకంతో ఆలోచించు. యుద్ధం చేయడానికి సిద్ధంకా అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో ద్వంద్వాలను సమానంగా చూసేవాడు అయిన సంయమీంద్రుడు అంటే స్థితప్రజ్ఞుడు మేల్కొని ఉంటాడు. అందరూ అలాగే మేల్కొని ఉన్న సమయంలో ముని అయినవాడు నిద్రపోతాడు. ఇక్కడి నుండి పరమాత్మ మరొక విషయం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అదే బ్రాహ్మీ స్థితి, అలౌకిక స్థితి, సిద్ధపురుషుడి స్థితి. అజ్ఞానులకు ఏది రాత్రి అయితే అది జ్ఞానులకు పగలు, జ్ఞానులకు రాత్రి, అజ్ఞానులకు పగలు. ఇది కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వివరంగా చెప్పాలంటే ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో మునిగి తేలేవాడికి పరమాత్మ గురించి కానీ ఆత్మ జ్ఞానం గురించి కానీ తెలియదు. దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించడు. ఎప్పుడు ధనం సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, సంసారము, ఆస్తిపాస్తులు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండదు, ప్రయత్నం కూడా చేయడు. అటువంటి వారి దృష్టికి ఆత్మజ్ఞానం అనేది కనిపించదు. రాత్రిపూట మనకు వస్తువులు కనిపించనట్టే సంసారంలో మునిగిన వాడికి ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము కనిపించవు. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం పరంగా వారు చీకట్లో ఉన్నట్లే లెక్క. అంటే వారికి అది రాత్రి. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం విషయంలో వారు నిద్రపోతుంటారు. కానీ సంయమీంద్రులు, జ్ఞానులు, వివేకం కలవారు వీరు మాత్రం ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు, మెలకుగా ఉంటారు. అంటే వారికి నివృత్తి మార్గం ఎల్లప్పుడూ వెలుగుతో నిండి ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా వారికి అది పగలు. ప్రాపంచిక విషయాలు, విషయ సుఖాలు వీటి విషయంలో వారికి ఆసక్తి ఉండదు. వాటి వంక చూడరు. అవి ఉన్నా వారికి లేనట్లే. అసలు వారి కంటికి విషయవాంఛలు కనపడవు. అంటే ప్రాపంచిక విషయాలు, విషయవాంఛల పరంగా వారు చీకట్లో అంటే రాత్రిలో ఉన్నట్లు లెక్క. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే కొన్ని జంతువులు పగలు చూడలేవు. వాటికి రాత్రుళ్ళు మాత్రమే కళ్ళు కనపడతాయి. గుడ్లగూబ, పిల్లి మొదలైనవి. మానవులు కూడా కొంతమంది రాత్రిళ్ళు పబ్బుల్లో, క్లబ్బుల్లో తెల్లవారులు మేల్కొని పగలంతా నిద్రపోతారు. మరికొందరు ధన సంపాదనలో మునిగి తేలుతూ జీవితమంతా రాత్రిళ్ళు పనిచేస్తూ పగలు నిద్రపోతారు. అటువంటి వారు ధన సంపాదనకు, శరీర సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి వారు ఆధ్యాత్మికత దృష్ట్యా రాత్రిలో అంటే చీకట్లో ఉన్నట్లే లెక్క. అజ్ఞాని గొడ్లగోబతో సమానం. అది రాత్రి మాత్రమే చూస్తుంది. అది సూర్యుని వెలుగుని చూడలేదు. రాత్రే సర్వస్వం అనుకుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది రాత్రి 2-3 గంటల దాకా పబ్బులు, క్లబ్బుల్లో గడుపుతారు. తెల్లవారి 9 అయినా కూడా లేవరు. వారికి సూర్యోదయం ఎలా ఉంటుందో తెలియదు. పైగా ఎప్పుడూ ఏసీ రూముల్లోనే ఉంటారు. పగలు కూడా సూర్యరశ్మిని చూడలేరు. అలాగే జ్ఞాని ఆత్మను, ఆత్మ సుఖాన్ని చూడగలడు. అజ్ఞాని కేవలం ప్రాపంచిక సుఖములు మాత్రమే చూడగలడు. జ్ఞానికి కనిపించేది అజ్ఞానికి కనిపించదు. అజ్ఞాని చూసేది, అనుభవించేది జ్ఞానికి కనిపించదు. జ్ఞానికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని వేరువేరు దారులలో ప్రయాణం చేస్తూ ఉంటారు. దానిని వర్ణించడానికి వ్యాసుల వారు అజ్ఞానికి పగలు, జ్ఞానికి రాత్రి అని, జ్ఞానికి పగలు, అజ్ఞానికి రాత్రి అని నిర్వచించాడు. సత్యం కనుక్కోవడానికి జ్ఞాని మేల్కొని ఉంటాడు. ప్రాపంచిక విషయాలను అనుభవించడానికి అజ్ఞాని మేల్కొని ఉంటాడు. ప్రపంచం నిద్రపోయినప్పుడు అజ్ఞాని నిద్రపోతాడు. జ్ఞాని నిశ్చలంగా ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా విపులంగా చెప్పాలంటే సాధారణంగా మానవులు అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానము అంటే చీకటి, వెలుగు కనపడదు. అందుకే అజ్ఞానాంధకారము అని వాడుతూ ఉంటారు. ఆ చీకట్లో వారు ఆత్మను చూడలేరు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. చీకటి జీవితం అంటే ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతూ ఉంటారు. అదే వెలుగు అనుకుంటారు. అంటే ఆత్మ విద్య పరంగా వారు నిద్రపోతూ ఉంటారు. ప్రాపంచిక విషయముల గురించి మేల్కొని ఉంటారు. టీచరు పాఠాలు చెప్తుంటే అంటే జ్ఞానబోధ చేస్తుంటే విద్యార్థులు తూలుతూ ఉంటారు. అదే సినిమా కథ చెప్తుంటే ఉత్సాహంగా వింటారు. జ్ఞానం వారికి చీకటి, ప్రాపంచిక విషయాలు వెలుగు. అదే జ్ఞానికి ఆత్మజ్ఞానం వెలుగు, ప్రాపంచిక విషయాలు చీకటి. ప్రాపంచిక విషయములు వచ్చినప్పుడు జ్ఞాని నిద్రలోకి జారుకుంటాడు. మానవుడు మెలకువగా వాటిని అనుభవిస్తూ ఉంటాడు.
జ్ఞాని అజ్ఞాని పరస్పర విరుద్ధమైన పరిస్థితులలో ఉంటారు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడు వర్షం కురుస్తూనే ఉంటుంది. భూమి మీద పడ్డ నీరు అంతా అన్ని దిక్కుల నుండి వచ్చి నదులలోకి చేరుతుంది. ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ సముద్రం ఎప్పటికీ పొంగి పొర్లిపోదు, నిశ్చలంగా ఉంటుంది. అలాగే స్థితప్రజ్ఞుడి చుట్టూ ప్రాపంచిక విషయాలు, విషయ భోగాలు ఎన్ని ఉన్నా అవన్నీ అతడిని వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నా అతడు మాత్రం సముద్రం మాదిరి నిశ్చలంగా ఉంటాడు. ఈ ప్రాపంచిక విషయాలు అతనిలో ఎటువంటి వికారములను కలిగించవు. అటువంటి స్థితప్రజ్ఞుడు పరమశాంతిని పొందుతాడు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో తేలియాడేవాడు చిన్న నది వంటివాడు. ఏ మాత్రం ఎక్కువ నీరు వచ్చి చేరినా ఆ నది పొంగి పొర్లుతుంది, గట్లు తెంచుకుని ప్రవహిస్తుంది. అలాగే సాధారణ మానవునిలో ఈ ప్రాపంచిక విషయాలు అలజడిని, క్షోభను కలిగిస్తాయి, అతని శాంతిని హరించివేస్తాయి. శాంతిని ఎవరు పొందుతారు, ఎవరు పొందరు అనే విషయాన్ని చిన్న ఉదాహరణతో వివరించాడు పరమాత్మ. జ్ఞానిని సముద్రంతో పోల్చారు. ఎండాకాలంలో నదులలో నుండి జలం రాదు. పైగా సూర్యరశ్మికి సముద్రం నీరు ఆవిరై పైకి పోతుంది, మేఘాల రూపంలో ఉంటుంది. వర్షాకాలంలో వర్షం రూపంలో భూమి మీద పడుతుంది. ఆ వర్ష నీరంతా నదులలోకి, నదులలో నుండి సముద్రంలోకి వచ్చి చేరుతుంది. అటు ఎండాకాలంలో కానీ ఇటు వానాకాలంలో కానీ సముద్రం నిశ్చలంగానే ఉంటుంది, పొంగదు, కృంగదు. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాని అయిన వాడు ఇంద్రియములు, మనసు, బయట విషయములను నిరంతరం గ్రహిస్తున్నా ఎటువంటి వికారాలకు లోనుకాడు. అతనిలో విషయముల పట్ల ఆసక్తి ఉండదు, నిర్వికారంగా ఉంటాడు. సముద్రంలో ఎప్పుడూ నీరుంటుంది. సముద్రం ఎండిపోవడం అంటూ జరగదు. నదీనాం సాగరో గచ్చతి అని అంటారు. అంటే నది ఎక్కడ పుట్టినా సముద్రం వైపుకు ప్రవహించి తుదకు సముద్రంలో కలుస్తుంది. మనకు వర్షాకాలము 4 నెలలు. అవే కాకుండా అకాల వర్షాలు, తుఫాన్లు వస్తూ ఉంటాయి. అప్పుడు నదులకు విపరీతంగా వరదలు వస్తాయి. ఎక్కువగా నీరు సముద్రంలోకి చేరుతుంది. కానీ సముద్రం నిశ్చలంగా ఉంటుంది. నదులు ఎండిపోతాయి కానీ సముద్రం ఎండిపోదు. సముద్రం దేని మీద ఆధారపడదు. నదుల నుండి నీరు వస్తేనే, నీరు లేకపోతే లేదు అనే పరిస్థితి ఉండదు. ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ఉంటుంది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అలాగే స్థితప్రజ్ఞుడు సముద్రం మాదిరి నిశ్చలంగా ఉంటాడు. వృద్ధి క్షయములు ఉండవు. అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో సంచరిస్తున్నా, వాటిని అనుభవిస్తున్నా వాటి మీద ఆసక్తి ఉండదు. జ్ఞాని మనసు మాత్రం నిశ్చలంగా ఉంటుంది. మనసు కలత చెందదు, వాసనలు అంటవు, కోర్కెలు ఉండవు. అది కావాలి, ఇది వద్దు అని ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తడు. ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటాడు. ఇంతకు జ్ఞానికి మనసు ఉంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ వస్తుంది. మనసు లేకపోతే ఇంద్రియములకు సూచనలు ఎవరిస్తారు? ప్రపంచంలో వ్యవహరించాలి అంటే మనసు ఉండి తీరాలి. కాబట్టి జ్ఞానికి మనస్సు ఉండి తీరుతుంది. కానీ జ్ఞాని దానిని అదుపులో ఉంచుకుంటాడు. మనసును ఎక్కువగా బరువులతో నింపడు, అనవసరమైన ఆలోచనలతో నింపడు. చాలా తేలిగ్గా ఉంచుకుంటాడు. ఏది అవసరమో దానినే ఆలోచిస్తాడు. తర్వాత ఆ ఆలోచనలను మనసులో నుండి తుడిచేస్తాడు. మనసును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటాడు. జ్ఞాని మనస్సు అత్యంత తేలిగ్గా దూదిపింజ మాదిరి ఉంటుంది. కాబట్టి ఉన్నట్టు లేనట్టు ఉంటుంది. కాబట్టి జ్ఞానికి ఎక్కువగా ఫీలింగ్స్ ఉండవు. సుఖదుఖాలను అతడు పట్టించుకోడు. అన్ని భోగములు, కోరికలు అతనిలో ప్రవేశించగానే అతనిలో లీనమైపోతాయి, శాంతంగా ఉంటాయి. ఎటువంటి అలజడి ఉండదు. ఎలాగైతే సముద్రంలో కలవగానే నదుల అస్తిత్వం పోతుందో, యోగిలో చేరగానే కోరికల అస్తిత్వం కూడా పోతుంది. అటువంటి స్థితిలో యోగి పరమశాంతిని పొందుతాడు. ఎల్లప్పుడూ ఇంద్రియ విషయముల మీద, రాగద్వేషముల మీద ఆధారపడేవారికి, కోరికలతో సతమతమయ్యేవారికి ఎప్పుడూ శాంతి ఉండదు. కోరికలను వదిలిపెట్టి, మమత, అహంకారము, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి వదిలిపెట్టి తిరిగేవాడు నిరంతర శాంతిని పొందుతాడు. శాంతిని, సుఖాన్ని పొందాలంటే ఈ 4 సూత్రాలను పాటించాలి. సమస్త కోరికలను, వాటి మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలను మనసులోకి రానియకూడదు. నేను, నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. నా వాళ్ళు, నా ధనం, నా ఆస్తి అనే మమకారాలు వదిలిపెట్టాలి. అంటే దీని అర్థం ఏ కోరిక లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. ఏ ఒక్క కోరిక ఉన్నా అది మనసును అల్లకల్లోలం చేస్తుంది. నేను ఆత్మస్వరూపుడను, నేను ఈ శరీరం కాదు అనే భావనతో ఉండాలి. ఈ శరీరమే తనది కానప్పుడు శరీర సంబంధమైన కోరికలకు ఎందుకు బానిస కావాలి అనే భావన కలిగి ఉండాలి. అటువంటి వాడిని ఏ సమస్య బాధించదు, నిశ్చలంగా ఉంటాడు.
స్థితప్రజ్ఞుడు ఎన్ని భోగముల మధ్య ఉన్నప్పటికీ ఆ భోగములు, ప్రాపంచిక విషయములు, విషయ భోగములు ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. పైగా ఆ విషయములన్నీ నదులు సముద్రంలో కలిసినట్లు ఆయనలో లీనమైపోతాయి, తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఆయన మాత్రం నిశ్చలంగా ఉంటాడు, పరమ శాంతిని పొందుతాడు. కానీ భోగముల మీద, ప్రాపంచిక విషయముల మీద విపరీతమైన ఆసక్తి కలవారు అటువంటి శాంతిని పొందలేరు. నిరంతరము అశాంతిలో సతమతమవుతూ ఉంటారు, దుఃఖములో మునిగి తేలుతూ ఉంటారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు పరమాత్మ. శాంతి పొందాలంటే కావాల్సిన అర్హతలను మరలా చెప్తున్నాడు. కోరికలను వదిలిపెట్టడం, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా ఉండడం, మమత అహంకారాన్ని వదిలిపెట్టడం. అహంకారం అంటే ఈ దేహమే నేను అనే భావన, ఈ దేహంతో నేను సుఖాలు అనుభవిస్తాను, అనుభవించడానికి నాకు సుఖాలు కావాలి అనే భావనని కలిగి ఉండడం. ఆ భావనే అహంకారం, దానిని వదిలిపెట్టాలి. ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకపోవడం. ఇటువంటి గుణములు కలిగిన పురుషుడు పరమశాంతిని పొందుతాడు అని మరలా ఘంటాపథంగా చెప్తున్నాడు భగవానుడు. మనం సాధారణంగా మోక్షం అనే పదాన్ని వింటూ ఉంటాం. మోక్షము అంటే వదిలివేయడం, అంతేకాని మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి విమానంలో మనలను మోక్షానికి తీసుకుపోతారని, మోక్షం అంటే అది ఒక ప్రదేశమని అనుకోకూడదు. మోక్షం అంటే మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము సాధించి రాగద్వేషములను వదిలిపెట్టి ప్రశాంతంగా జీవించడం. ఇదే మోక్షం. మోక్షం అంటే ఒకరిచ్చేది కాదు, తనకు తానుగా సంపాదించుకోతగ్గది. ఎవరైనా నేను మీకు మోక్షం ఇస్తాను అని అంటే అతనికి ఏమీ తెలియదు అని మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మోక్షం అంటే జీవించి ఉండగానే పరమశాంతిని పొందడం, అంటే జీవన్ముక్తిని పొందడం అని అర్థం. జీవించి ఉండగానే అన్నిటి నుండి విముక్తిని పొందడం, ఆ విముక్తినే పరమశాంతి అని అంటారు. స్థితప్రజ్ఞత కలగడానికి కుల, వర్ణ, మత, జాతి, ఆడ, మగ, ధనిక, పేద వివక్షత లేదు. ముందు చెప్పిన లక్షణములు ఉన్నవారు ఎవరైనా స్థితప్రజ్ఞులు కావచ్చు అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణుడు. ఈ విధంగా ప్రతి మానవుడు ఎలా పరమశాంతిని పొందుతాడో, ఎలా మోక్షమును పొందుతాడో వివరించాడు భగవానుడు. ఓ పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అని అంటారు. బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలంలో కూడా ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమసుఖాన్ని, పరమశాంతిని పొందుతాడు. స్థితప్రజ్ఞుడు పొందే ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అని అన్నాడు వ్యాసుడు. ఈ స్థితి ఒక రోజు ఉండి మరొక రోజు పోయేది కాదు, మరణించేదాకా ఉంటుంది. అతడు మరణానికి భయపడడు, ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ కొంతమంది జీవితం అంతా ప్రాపంచిక సుఖాలతో గడిపి అంత్యకాలంలో భగవంతుని సేవించి బ్రాహ్మీ స్థితిని పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. నిరంతర అభ్యాసం చేత కానీ ఈ బ్రాహ్మీ స్థితి సిద్ధించదు. కాబట్టి అంత్యకాలం సమీపించినప్పుడు, లేక 60 దాటాక చూసుకుందాంలే అని అనుకోకుండా ఇప్పుడే ఈ క్షణం నుండి ప్రతివాడు ఈ బ్రాహ్మీ స్థితి లక్షణములు పొందడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. వేదాంత జ్ఞానము చేత ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగిందో దానినే బ్రాహ్మీ స్థితి లేదా బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రంలో కలిస్తే ఇంకా నది ఉండదు, సముద్రమే ఉంటుంది. పాలలో నీళ్లు పోస్తే అవి పాలవుతాయి, నీళ్లు కనిపించవు. అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనపడవు. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన తర్వాత ఎవరూ మోహంలో పడరు, కోరికలు ఉండవు, ఏదీ కావాలని కోరుకోడు. ఇది నాది, అది నీది అనే భ్రమలో పడడు. ఈ ప్రపంచమంతా నాటకం, అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు, కానీ అందులో లీనం కాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాం, పెద్దయిన తర్వాత బొమ్మల మొహం కూడా చూడం, ఎందుకంటే మన స్థితి మారిపోయింది. చిన్నప్పుడు మనకు బొమ్మల మీద ఆసక్తి ఉంటుంది, పెద్దయిన తర్వాత ఆ ఆసక్తి ఉండదు. అలాగే బ్రాహ్మీ స్థితిని చేరుకున్న తర్వాత సాధకుడు నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే జీవితకాలంలో ఈ బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడో అతడు బ్రహ్మానందాన్ని పొందుతాడు, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. అతడే జీవన్ముక్తుడు, తుదకు పరమాత్మలో ఐక్యమవుతాడు. దీనితో 2 అధ్యాయాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయునితో యుద్ధమునకు సన్నద్ధమైన నావాళ్ళు, పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారు అని అడగడంతో భగవద్గీత మొదలవుతుంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు: ముందు సుయోధనుడు
ద్రోణుని వద్దకు పోయి ఇరుపక్షముల వీరులను పరిచయం చేశాడు. అప్పుడు భీష్ముడు, అతని పక్షము వారు కృష్ణార్జునులు, అతని పక్షము వారు శంఖములు పూరించుకున్నారు. అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణునితో రథమును ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టమన్నాడు. కృష్ణుడు రథమును ఇరు సైన్యముల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షము వారిని, ఎదుటి పక్షంలో ఉన్న తాత భీష్ముడు, గురువు ద్రోణ కృపాచార్యులను, అశ్వత్థామను, తన సోదరులను, బంధుమిత్రులను చూశాడు. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. చేతులు వణికాయి, అవయవములు పట్టుతప్పాయి, నోరు ఎండిపోయింది, శరీరం గగుర్పాటు చెందింది, గాంధీవం చేతుల్లో నుండి జారిపోయింది, రథం మీద నిలబడలేకపోయాడు. అప్పుడు కృష్ణునితో ఇలా అన్నాడు, కృష్ణ, ఈ యుద్ధంలో నా బంధువులను, గురువులను, మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాజ్యము, విజయము అక్కర్లేదు. వీరందరినీ చంపి నేను సుఖములను ఎలా అనుభవించాలి? కాబట్టి నాకు 3 లోకములు ఆధిపత్యము వచ్చినా సరే ఈ యుద్ధం చేయను. వీరందరూ ఆతతాయిలు, దుర్మార్గులు అయినా సరే వీళ్ళని చంపి నేను పాపం మూట కట్టుకోలేను. వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ కులములలో మగాళ్ళు ఉండరు. అప్పుడు వర్ణసంకరం జరగడానికి అవకాశం ఉంది. వర్ణసంకరం జరిగితే వీళ్ళ పితృదేవతలకు పిండ ప్రదానం చేసేవారు ఉండరు. ఆ విధంగా సనాతన ధర్మములు, కులధర్మములు నాశనమైపోతాయి. అటువంటి వారికి నరకం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నేను ఈ ఘోరానికి పాల్పడలేను. అందుకని నేను అస్త్ర సన్యాసం చేస్తాను. వీళ్ళు నన్ను చంపినా సరే నాకు క్షేమమే అవుతుంది అని ధనుర్బాణములను రథం మీద పెట్టి చతికిలపడ్డాడు. కళ్ళలో నీళ్లతో, కరుణతో కూడిన హృదయంతో శోకిస్తున్న అర్జునుడిని చూసి కృష్ణుడు జాలిపడి ఇలా అన్నాడు, అర్జున, నీవు మహావీరుడవు, అత్యుత్తమ ధనుర్ధారివి. నీకు ఈ పిరికితనము, నంపుసకత్వము ఎక్కడి నుండి దాపురించాయి? ఇది నీకు ఉచితం కాదు. కాబట్టి ఈ దుర్బలత్వము వదిలి యుద్ధం చెయ్యి అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, ఎదురుగా ఎవరున్నారో చూసావా? మా తాత భీష్ముడు, విద్య నేర్పిన గురువులు, గురుపుత్రులు, సోదరులు, మేనమామలు, బంధువులు, మిత్రులు. వీరిని నేను ఎలా చంపగలను అని అనుకుంటున్నావు? వీళ్ళని చంపి రాజ్యభోగాలు అనుభవించడం కంటే అడుక్కు తినడం మేలు. ఈ నెత్రుకూడు నేను తినలేను. అయినా ఈ యుద్ధంలో జయాపజయములు ఎవరిని వరిస్తాయో ఎవరికి తెలుసు? వాళ్లే జయించవచ్చు, మనమే జయించవచ్చు. ఈ మాత్రం దానికి ఇంతమందిని చంపాలా? అయినా కృష్ణ, నా మనసు వ్యాకులమై ఉంది. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో తెలియడం లేదు. కాబట్టి నన్ను నీ శిష్యుణ్ణిగా స్వీకరించి నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అన్నాడు, అర్జున, ఎవరి కోసం శోకించడం తగదో వారి గురించి శోకిస్తున్నావు. పైగా బాగా తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. పండితులు అయిన వారు చచ్చిన వారి గురించి కానీ, చావబోయే వారి గురించి కానీ చింతించరు. నువ్వు, నేను, వీరందరూ ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కూడా ఉంటారు. మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మ శాశ్వతం. ఈ శరీరములలో బాల్య, యవ్వన, వృద్ధాప్యములు ఎంత సహజమో మరణము అంతే సహజం. శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ కాదు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరం ప్రాపంచిక విషయములతో సంయోగం పెట్టుకొనడం వల్ల సుఖదుఖములు కలుగుతున్నాయి. జ్ఞాని అయిన వాడు ఈ సుఖదుఖములను సమానంగా చూస్తాడు. వాడే మోక్షాన్ని పొందుతాడు. అసత్యమైన శరీరములు నశిస్తాయి, సత్యమైన ఆత్మ నశించదు. ఈ ఆత్మను ఎవ్వరూ నాశనం చేయలేరు. ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. ఎందుకంటే ఆత్మకు చావు పుట్టుకలు, వృద్ధి క్షయములు ఉండడం, ఉండకపోవడం లేవు. ఈ విషయం తెలుసుకున్న జ్ఞాని ఆత్మ మరణిస్తుంది అని ఎలా అనుకుంటాడు? ఒకవేళ అలా భావించేవాడు అజ్ఞాని. మానవుడు చిరిగిన వస్త్రములను వదిలిపెట్టి కొత్త వస్త్రములను ఎలా ధరిస్తాడో జీవుడు కూడా శిథిలమైన ఈ శరీరమును వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తాడు. ఈ ఆత్మను కత్తులు, బాణములు, అస్త్రశస్త్రములు ఏమీ చేయలేవు. నీరు, అగ్ని, వాయువు క్షయింపజేయలేదు. ఆత్మను ఎవరూ కళ్ళతో చూడలేరు, చేతితో తాకలేరు, మనసుతో చింతించలేరు. పోని నీవు అనుకున్నట్లు ఈ ఆత్మకు జనన మరణములు ఉన్నాయని నీవు అనుకున్నా దానికి చింతించనవసరం లేదు. పుట్టినవాడు చావడం, చచ్చినవాడు పుట్టడం సహజమైన ప్రక్రియ. దీనికోసం ఏడవడం ఎందుకు? ఎందుకంటే ఈ దేహములు పుట్టక ముందు, చచ్చిన తర్వాత ఎవ్వరికీ కనపడవు. కేవలం జనన మరణముల మధ్య మాత్రమే ఏదో ఒక ఆకారంలో అందరికీ కనపడతాయి. కాబట్టి అశాశ్వతములైన ఈ శరీరముల కొరకు శోకించడం వృధా. కొంతమంది ఈ ఆత్మతత్వమును ఆశ్చర్యంగా చూస్తారు, మరికొంతమంది వివిధ రకాలుగా వర్ణిస్తారు, వింతగా వింటారు. కానీ
చాలామందికి ఈ ఆత్మ గురించి ఏమీ తెలియదు, చెప్పినా అర్థం కాదు. కాబట్టి అర్జున, అన్ని జీవులలో ఉన్న ఈ ఆత్మను గురించి శోకించడం అర్థం లేని పని. కాబట్టి నీ స్వధర్మము ధర్మంగా యుద్ధం చేయడం అది చెయ్యి. ఎందుకంటే స్వధర్మ ఆచరణను మించిన ధర్మం మరొకటి లేదు. ధర్మయుద్ధం అంటే స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిది. ధర్మయుద్ధంలో మరణించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ అదృష్టం ఒక్క క్షత్రియులకే పరిమితం. ఆ అదృష్టాన్ని వదులుకోకు. యుద్ధంలో చస్తే వీరస్వర్గం, పారిపోతే పిరికిపంద అనే అప్రతిష్ట, పైగా నరకానికి పోతావు. పైగా యుద్ధంలో పారిపోయిన పిరికిపందవని లోకులు నీ గురించి కథలుగా చెప్పుకుంటారు. నీ శత్రువులు నిన్ను హేళన చేస్తారు. దానికన్నా చావడం నయం. నీ వంటి వీరుడు సూర్యుడు ఇటువంటి అపకీర్తి పాలు కావడం తగునా? అర్జున, యుద్ధంలో చస్తే వీరస్వర్గం, బ్రతికితే రాజ్యభోగములు. కాబట్టి యుద్ధం చెయ్యి. జయాపజయములు, లాభనష్టములు, సుఖదుఖములు సమానంగా భావించి యుద్ధం చెయ్యి. నీకు ఎటువంటి పాపము రాదు. అర్జున, ఈ సమత్వ బుద్ధిని ఇప్పటి వరకు జ్ఞాన దృష్టితో చెప్పాను. ఇప్పుడు కర్మ దృష్టితో చెప్తాను. దీనినే నిష్కామ కర్మ అంటారు. ఈ నిష్కామ కర్మ పూర్తిగా చేయనవసరం లేదు. ఎంత చేస్తే అంతే ఫలితం వస్తుంది. ఈ నిష్కామ కర్మలో నిశ్చయమైన బుద్ధి ఉంటుంది. ఇతరులలో ఇది ఉండదు. వారు ప్రాపంచిక విషయముల వెంట పరిగెడుతూ ఉంటారు. వారు వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేస్తూ స్వర్గసుఖముల కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. శాశ్వతమైన ఆనందమునిచ్చే ఆత్మతత్వంను తెలుసుకోవడానికి ప్రయత్నించరు. వేదములలో సత్వ రజస్తమో గుణములతో చేసే యజ్ఞయాగముల గురించి చెప్పబడింది. నీవు వాటి మీద ఆసక్తి చూపవద్దు. పరమాత్మయందు నీ మనసును లగ్నం చెయ్యి. పెద్ద జలాశయము నిండా నీరు ఉండగా చిన్న గుంటలో ఉన్న నీటితో ఏం లాభం? బ్రహ్మజ్ఞానంతో పోలిస్తే వేద విజ్ఞానము అత్యంత స్వల్పం. వేదములలో చెప్పబడిన విషయములను అర్థం చేసుకుని ఆచరించాలి, కానీ అజ్ఞానంతో ఆచరించకూడదు. అర్జున, నీకు నీ కర్తవ్య కర్మ చేయడానికే అధికారం ఉంది. దాని ఫలితములందు అధికారం లేదు. అలాగని కర్మలు చేయడం మానకూడదు. కాకపోతే ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా చేయాలి. ద్వంద్వముల యందు సమత్వం కలిగి ఉండాలి. దీనినే యోగము అంటారు. ఈ సమత్వ బుద్ధి ఉన్నవాడు పుణ్యపాపములు ఈ లోకంలోనే వదిలేస్తాడు. వాడికి ఎటువంటి కర్మఫలములు అంటవు. ముక్తికి ఇదే మార్గం. కాబట్టి అర్జున, మోహం వదిలిపెట్టు. ద్వంద్వములను సమానంగా చూడు. మనస్సును ఇంద్రియములను అదుపులో పెట్టుకో. మనస్సును ఆత్మయందు లగ్నం చెయ్యి. పరమానందం పొందు. ఇటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అటువంటి వాడు దుఃఖములకు కృంగిపోడు, సుఖములకు పొంగిపోడు. వాడికి దేని మీద ఆసక్తి ఉండదు. భయము, కోపము ఉండవు. దేని మీద మమత, మమకారం ఉండదు. అనుకూల ప్రతికూల పరిస్థితులలో సమంగా ఉంటాడు. దేనికి చెలించడు. అతడికి రాగద్వేషములు ఉండవు. అతడే స్థితప్రజ్ఞుడు. అతడు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు తాబేలు తన అంగములను తనలోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియములను మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. పరమాత్మ యందు తప్ప దేని మీద ఆసక్తి చూపడు. అర్జున, ఇది అందరికీ సాధ్యం కాదు. ఇంద్రియములను మనసులు అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. ప్రాపంచిక విషయములు, కామవాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి. మనసు ఇంద్రియముల వెంట పరిగెడుతుంది. బుద్ధి నిస్సహాయంగా మిగిలిపోతుంది. దీనికి ఒక్కటే మార్గం. ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను మనసును నిగ్రహించవచ్చు. అప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తూ ఉంటాం. మనసు వాటి మీద లగ్నం అవుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏం చేస్తున్నాడో తెలియని మోహం ఆవరిస్తుంది. అప్పుడు మానవుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. బుద్ధి పనిచేయడం మానేస్తుంది. సర్వనాశనమవుతుంది. అదే మనసును మన వశంలో ఉంచుకుంటే ఈ విపరీత పరిణామాలు సంభవించవు. మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా ఉంటే దుఃఖములు నశిస్తాయి. అప్పుడు బుద్ధి పరమాత్మ యందు లగ్నమవుతుంది. మనస్సు ప్రసన్నంగా లేకపోతే బుద్ధి నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడికి శాంతి, సుఖము ఎలా కలుగుతాయి? ఎందుకంటే బుద్ధి అనే చుక్కాని లేకపోతే పడవ అనే మనస్సు గాలివాటుకు కొట్టుకుని పోతుంది. కాబట్టి మనస్సు స్థిరంగా ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి మనస్సు ఎల్లప్పుడూ వెలుగులో ఉంటుంది. అటువంటి వాడికి ప్రాపంచిక విషయములు అంధకారంతో సమానం.
ప్రాపంచిక విషయములలో తిరిగే వ్యక్తి ఆత్మజ్ఞానం అర్థం కాక అంధకారంలో ఉన్నట్లు ఉంటుంది. ఎలాగైతే ఎన్ని నదులు సముద్రంలో కలిసినా సముద్రం నిశ్చలంగా ఉంటుందో, స్థితప్రజ్ఞునికి బయట ప్రపంచంలో తిరుగుతున్న ప్రాపంచిక విషయములు అతనిలో ప్రవేశించినా అతని మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటాయి. ఏ కోరికలు అతనిని ప్రభావితం చేయలేవు. కోరికలు విడిచిపెట్టినవాడు శాంతిని పొందుతాడు. అలా శాంతిని పొందడమే బ్రాహ్మీ స్థితి అంటారు. మరణించే సమయంలో ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడికి మరలా జన్మ లేదు. అతడు మోక్షమును పొందుతాడు. ఇది ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అర్జున విషాదయోగ సాంఖ్యయోగంల సారాంశము. ఇంకా కర్మయోగంలోనికి ప్రవేశిద్దాం. ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో సాంఖ్యయోగము అను 2వ అధ్యాయము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.